దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ విజయ్ కుమారి వైకేటీవీతో మాట్లాడారు. కొంతమంది పేషెంట్లకు అత్యవసర సమయంలో డయాలసిస్ సిటీ స్కానింగ్ చేయడానికి వీలుగా ఆసుపత్రిలోనే వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ విజయ్ కుమారి కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి సిటీ స్కానింగ్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము. మరి ఆ లోపల ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా పనిచేస్తాయి అనేక అంశాలపైన లోపల దానికి సంబంధించి వాళ్ళు ఉన్నారు. మరి వారి మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రండి. హాస్పిటల్కి సంబంధించి ఏదైతే సిటీ స్కాన్ రిక్వైర్డ్ ఉందో ఇట్లాంటి తరంలో డొనేషన్ చేయడానికి యుఎన్డిపి స్టాఫ్ కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళే హాస్పిటల్ సంబంధించి సిటీ స్కాన్ కూడా ఇక్కడ సపోర్ట్ చేశారని తెలిసింది మనకి. మరి వారి మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, అసలు సిటీ స్కాన్ కి సంబంధించి ఇక్కడ డొనేషన్ చేయడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఈ సిటీ స్కాన్ ఇక్కడ చాలా అవసరమైన ముందుగా నీడ్ అసెస్మెంట్ అంటే మనం ఇక్కడ కుప్పంలో తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి నీడ్ అసెస్మెంట్ జరిగింది. జిల్లాలో మా యుఎన్డిపి నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ నీడ్ అసెస్మెంట్ చేసి వైద్య సేవలో అంటే యాక్సెస్ టు సర్వీస్ అంటాం, యాక్సెస్ టు సర్వీస్ ప్రజలకు ఎలా అందుతున్నాయి, అందుబాటులో ఉన్నాయా లేదని తెలుసుకోక ఇక్కడ సిటీ స్కాన్ మిషన్ అవసరమని గుర్తించడం జరిగింది. అదే దృష్టిని కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి తర్వాత లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏంటంటే త్రూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వారి సౌజన్యంతో ఇక్కడ మనకి యుఎన్డిపి అనే మా సంస్థ సిటీ స్కాన్ ఇక్కడ నిర్మించడం జరిగింది అనమాట. ఓకే. అయితే ఈ సేవలు ఎందుకు అవసరం అంటే నీడ్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు గుర్తించింది ఏంటంటే ప్రజలు ఈ సిటీ స్కాన్ సర్వీసుల నిమిత్తం పక్క రాష్ట్రాలైన బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ వీళ్ళు దూరంగా వెళ్తున్నారు. అదే సర్వీసులు దూరంగా అవడం వల్ల ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు కానీ ప్రయాణం దూరం కానీ అన్ని ఎక్కువ భారంగా గ్రహించేటంటే ప్రజలకి ప్రత్యేకమైన సర్వీసులు అందుబాటులో తీసుకోవడం వల్ల ప్రజలు ఉపయోగించుకుంటారనే దృక్పథంతో ఈ సిటీ స్కాన్ సర్వీస్ అనేది మన కుప్పంలో ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా ఏంటంటే ప్రజల యొక్క సర్వీసులు మెరుగుపడతాయి. అలాగే దూరం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎవరైతే పేదరికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ సర్వీస్ ఉచితంగానే ఇవ్వబడతాయి. ఈ యొక్క బయట మనం ఇదే సిటీ స్కాన్ తీసుకోవాలంటే సుమారు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇక్కడ మనకి సిటీ స్కాన్ అనేది పూర్తిగా ఉచితం. ప్రజలందరూ కూడా ఈ సేవను వినియోగించుకుని వైద్య సేవలను ఉపయోగించుకుని వలసిందిగా మేము. సార్ అంటే ఈ విషయము మన సీఎం గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏ విధంగా వచ్చింది, ఆయన మిమ్మల్ని ఏ విధంగా చూసారు చెప్పిన తర్వాత? ఈ విషయాన్ని వాళ్ళు కూడా చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఈ విషయం మీద చాలా ఆనందించారండి. ఎందుకంటే సిఎస్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకుని సుమారు 3,50,00,000 ధనాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వబోతున్నారు. ఈ ప్రోగ్రాం సుమారు 2 కోట్ల వరకు సిటీ స్కాన్ మిషన్ కి, అలాగే ఇంకో 1 కోటి రూపాయలు నీటి వ్యవస్థను మెరుగుపరచడానికి కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఇవ్వడం జరిగింది. ఈ 2 ప్రోగ్రాంలో మొదటగా సిటీ స్కాన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. రెండో కార్యక్రమాన్ని కూడా పునాది వేయడం జరుగుతుంది సార్ చేతుల మీదుగా. రాబో కాలంలో దాన్ని వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్ అంటామంటే అండి, అది కూడా సార్ చేతుల మీదుగా మేము ప్రారంభించబోతున్నాం అండి ఇదే కుప్పం నియోజకవర్గంలో. దాని ద్వారా 250 బోర్లు, నీటి బోర్లు ఏదైతే పనికిరాని బోర్లు అంటామో దాన్ని కొంచెం అబాండెడ్ బోర్స్ అంటాం, వాటిని కొంచెం రీఛార్జ్ చేసి వాటర్ని మరింత మెరుగుపరిచేలాగా రానున్న కాలంలో మనకు కుప్పంలో మరింత నీరు సహాయపడేలాగా దాన్ని చేయడం జరుగుతుంది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే అది చెప్పడం జరిగింది. మనకి కుప్పంలో నీటి వసతులు తక్కువగానే వాటిని మెరుగుపరిచే విధంగా ఏ విధంగా చేస్తానని కానీ ఐఐటి కాన్పూర్ వారి సహకారంతో వాళ్ళ యొక్క సలహా మేరకు పీడీ కుప్పం డెవలప్మెంట్ అథారిటీ పీడీ గారు కూడా దీనికి సహకరించడం జరిగింది. వాళ్ళిద్దరు సహకారం వల్ల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మన హానరబుల్ సీఎం గారు రేపు 2 సెంటర్స్ ఇనాగరేషన్ చేయబోతున్నారు. మొదటిది సిటీ స్కాన్ సెంటర్, నెక్స్ట్ డయాలసిస్ సెంటర్. సిటీ స్కాన్ సెంటర్ ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు మెషిన్ ని అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనకు డొనేట్ చేశారు. ఆ వివరాలు వర్మ గారు చెప్తారు. వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్ ఉన్నారు ఇక్కడ, వర్మ గారు చెప్తారు. మేడం అంటే చూసుకున్నట్లయితే అంటే ఈ 2 ప్రోగ్రాములకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా వెళ్ళబోతుంది, అసలు కుప్పానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ వైద్యం సంబంధించి కావచ్చు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి ఇవి 2 ప్రాణాన్ని కాపాడే ఇవే అండి. ఎందుకంటే డయాలసిస్ అనేది కిడ్నీస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇంకా కిడ్నీస్ పనిచేయలేని స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డయాలసిస్ మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది.
ఓకే మేడం. ఇది సిటీ స్కాన్ ఎలా అంటే ఏదైనా యాక్సిడెంట్లలో కానీ ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, ముఖ్యంగా తలకు దెబ్బ తగిలినప్పుడు ఆ తల లోపల ఏమైనా రక్తం గడ్డగట్టిందా, ఎముకలు చిట్లినట్టు ఏమన్నా ఉన్నాయా, అది చూసుకొని మనము ఇప్పుడు కుప్పం హాస్పిటల్కి వస్తారు, మనము చూస్తాము. కానీ మనకు వాళ్ళని రెఫర్ చేయాలా, ఇన్ టైం రెఫర్ చేయాలన్నా లేదా ఇక్కడే ఉంచుకోవాలన్నా, చిన్న గాయం ఉందని ఈడే ఉంచుకుంటే లోపల రక్తము లీక్ అవుతా ఉండొచ్చు, ప్రాణం మీదకి రావచ్చు. అలా అని చెప్పని ప్రతి ఒక్క కేసు పంపించేస్తా ఉంటే వాళ్ళకి వచ్చిన వాళ్లకు ఇబ్బందిగా ఉండొచ్చు, డబ్బులు ఖర్చు అవుతాయి, శ్రమ ఉంటుంది. ఈ సిటీ స్కాన్ వల్ల మనము చాలా వరకు ఆ డిఫరెన్స్ కొంతవరకు మనం చూసుకోగలుగుతాము. ఎవరికి సీరియస్ గా ఉంది, ఎవరిని రెఫర్ చేయాలి, ఎవరిని మనం కొంతవరకు అబ్జర్వేషన్ లో పెట్టుకోవచ్చు అనేది మనకు కొంత తెలుస్తుంది. దానివల్ల ప్రజలకు చాలా చాలా ఉపయోగం అవుతుంది. డాక్టర్లకు కూడా కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఇదేంటి పరిస్థితి అనేది వాళ్ళకు అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఇది నిజంగా కుప్పం హాస్పిటల్ కి చాలా ట్రెమెండస్ సహాయం, హెల్ప్ అనుకోవచ్చు అండి. ఇంకా డయాలసిస్ చెప్పేందుకే లేదు, అది చాలా సేవ. సీఎం గారు ఏదైతే ప్రారంభించబోతున్నటువంటి సిటీ స్కానింగ్ సెంటర్ కు సంబంధించి చెప్పడం జరిగింది. దాదాపుగా 3 కోట్ల రూపాయలతో దీనైతే పూర్తిగా ప్రారంభించబోతున్నారు. ఏదైతే పేద ప్రజలకి అది కష్టంగా ఉన్నటువంటి సిటీ స్కాన్ ని ఆసుపత్రికి తీసుకురావడం పట్ల ఎంతో మంది పేదలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా దీన్ని డొనేట్ చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అన్ని సదుపాయాలు ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కుప్పం నియోజకవర్గానికి కాకుండా మన చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంది. మరి రేపు సీఎం గారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా చాలా మంది ఆతృతగా చూస్తున్నారు. మరి రేపు సీఎం గారు దీన్ని ప్రారంభించిన తర్వాత ఏం ప్రసంగిస్తారు, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు అని ప్రజలు ఏ విధంగా తీసుకెళ్తారో చూడాల్సింది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.